ఈరోజు జ్యోతిష శాస్త్రం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ జాతకం చాలా ఉపయోగపడుతుంది. ఈ జాతకం ప్రముఖ హిందీ నటుడు లెజెండ్ 100 లెజెండ్లు కలిపితే ఎంతో అంత లెజెండ్ జాతకం ఇది. శ్రీ అమితాబ్ బచ్చన్ గారిది. అమితాబ్ బచ్చన్ గారు సినిమా హీరో కాకముందు కలకత్తా నగరంలో ఆయన ఒక చిన్న గుమాస్తా, ఒక క్లర్క్గా ఆయన జీవితాన్ని మొదలుపెట్టాడు. అలాంటి అమితాబ్ బచ్చన్ హిందీ సినిమా రంగాన్ని 1972 నుంచి ఉర్రూతలూగించి పేరు మోసిన సినిమా హీరోలను కూడా పక్కన పెట్టడం జరిగింది. అలాంటి అమితాబ్ బచ్చన్ గారి జాతకాన్ని చెప్తున్నాను ఇప్పుడు. అమితాబ్ బచ్చన్ 11 అక్టోబర్ 1942 సాయంకాలం 4 గంటలకి అలహాబాద్లో జన్మించాడు. అమితాబ్ బచ్చన్ జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం 2వ పాదం, రాశి తులారాశి, జన్మలగ్నం కుంభలగ్నం. ఆయన లగ్నంలో ఉన్న గొప్పతనం, లగ్నంలో కేతువు, చతుర్థంలో లగ్నాధిపతి శని, షష్ఠ స్థానంలో ద్వితీయ లాభాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. సప్తమ స్థానంలో రాహు, ఆయనకి అష్టమ స్థానంలో రవి, బుధ, శుక్ర, కుజ 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నాయి. షష్టాధిపతి చంద్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. అలాగే అమితాబ్ బచ్చన్ గారికి చంద్రుడి నుంచి దశమ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి గజకేసరి యోగము, అలాగే హంసమహాపురుష యోగం అనే 2 యోగాలు ఏర్పడ్డాయి. హంసమహాపురుష యోగం అంటే ఉత్తమ గుణాలు, పరోపకార బుద్ధి కలిగి జీవితాంతం డబ్బుకి లోటు లేకుండా మనిషి జీవిస్తాడు. గజకేసరి యోగం అంటే జీవితాంతం మనిషికి పేరు ప్రశ్నలు వచ్చి జీవితాంతం మనిషి తిండి బట్టలో లోటు లేకుండా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు.